கால்வையோரன நாட்டப்படி தன காலமந்து பல மிச்சு சொன்ன ఆకులువాడని చెట్టు వాలే ಒಂದುನ್ చేయునదంతయో సఫల మగును చేయునదంతయో సఫల మగును ధర్మశాస్త్ర మాటలను దీవారాత్రులు చదువుచు ధర్మశాస్త్ర మాటలను దీవారాత్రులు చదువుచు ధ్యానించువాడు ధన్యుడు ఆనందించువాడు ధన్యుడు ధ్యానించువారు ధన్యులు ఆనందించువారు ధన్యులు నీటి కాల్వయోరన నాటపడి తన కాలమందు కాల మిచ్చుచున్న ఆకులు వాడని చెట్టు వాలే ఉండున్ చేయునదంతయు సఫల మగును చేయునదంతయు సఫల మగును పాపుల మార్గమున నిలువక నడువక దుష్టుల మార్గమున నిలువక నడువక గైకొనువాడు ధన్యుడు పాటించువాడు ధన్యుడు గైకొనువారు ధన్యులు పాటించువారు ధన్యులు నీటి కాల్వయోరన నాటపడి తన కాలమందు పల మిచ్చుచున్న ఆకులు వాడని చెట్టు వలే ఉందున్ చేయునదంతయు సఫల మగును చేయునదంతయు సఫల మగును ఇంకొక సహోదరుని నేను చూడగలుగుతున్నాను. గడ్డమున్నది, జీవితంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, కృంగిపోయి మీరు వచ్చారు. ఐ కెన్ సీ యువర్ ఫేస్. జీసస్ క్రైస్ట్ టెల్స్ మీ ద పవర్ ఈస్ కమింగ్ అపాన్ యూ రైట్ నౌ. ఇప్పుడే దేవుణ్ణి శక్తి దిగి వచ్చుచున్నది, అద్భుతాలు జరుగుచున్నవి. ఐ కెన్ సీ యువర్ ఫేస్ అని చెప్పినాను. ఏం జరిగింది? ఏ అనుభవం పొందారు? 4 years బ్యాక్ నేను బ్రదర్ని సిస్టర్ని స్వప్నంలో చూశానండి. నా భార్య కంప్లీట్గా అన్యురాలు.
దేవుడు నాకు చిన్నప్పుడు బాప్తిజం ఇచ్చాడు. మధ్యలో అన్యురాల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రభువుని వదిలేశాను. త్రాగుడికి బానిస అయినప్పుడు మా సంఘ కాపరి కనబడ్డాడు కల్లో. అప్పుడు మా కాపరి కనబడకన్నా ముందు బ్రదరు సిస్టరు నాకు స్వప్నంలో కనబడి మమ్మల్ని మా భార్య భర్తలను ఆశీర్వదించడం నేను చూసినాను. తెల్లారి వెళ్ళి సంఘానికి వెళ్ళి నేను చెప్పిన ఇట్లా జడ్సన్ అబ్రామ్ సిస్టర్ నాకు ఇట్లా కల్లోకి వచ్చారు బ్రదర్ అంటే, దేవునికి స్తోత్రం, నువ్వు అదృష్టవంతుడి, దేవుని సేవకులు నీకు దర్శనం ఇచ్చినారని. ఇప్పుడు కంప్లీట్గా మా భార్యలో మారు మనసు లేదు, అన్యురాలు, విగ్రహారాధన. నేను ప్రభులో ఎదుగుతున్నాను, సంఘానికి వెళ్తున్నాను. కరెక్ట్గా చెప్పాడండి. కుటుంబ సమస్యలతో ఒక గడ్డంతో ఒక వ్యక్తి ఉన్నారు. చెప్పండి. అయితే లాస్ట్ వీక్ వచ్చాను. నాకు గట్టి నమ్మకం ఏంటంటే సంఘ కాబాయితో నేను చెప్పాను, జడ్సన్ అబ్రామ్ సిస్టర్ నా కల్లోకి వచ్చారని. దేవునికి స్తోత్రం అన్నారు. బ్రదర్ ద్వారా ప్రార్థన ద్వారా మా భార్య హీల్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. లాస్ట్ వీక్ వచ్చాను, బ్రదర్ విలువ లేదు. ఈరోజు భార్య భర్తల మధ్య సమాధానం లేదు, గడ్డంతో ఉన్న వ్యక్తి అన్నప్పుడు నేను ఇక్కడ అందరినీ చూసినాను, ఎవ్వరు కనపడలేదు. ప్రభు నన్నే పిలిచినాడు అనేసి చాలాసేపటి తర్వాత నేను వచ్చాను. మీ భార్య ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, స్టేజ్ మీదకి ఎక్కకూడదని. దగ్గర పేరు మాధవి, ఈ స్టేజ్ ఎక్కకూడదని ప్రభు నాకు చెప్పని 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అడుగు ఆటంకమే 30 మిస్డ్ కాల్స్. అక్కడ నిలబడ్డాను, ఫోన్ కాల్కి నాకు వైబ్రేషన్, ఎక్కకూడదని. అడుగు ఆటంకమే. నేను గతంలో అనేక మీటింగులు విన్నాను, అనేక మంది దైవ సేవకుల ప్రసంగాలు విన్నాను, ఆ దేవుని ప్రసన్నతని చూశాను. కానీ ఇక్కడ జడ్సన్ అబ్రహాం గారి ప్రసంగంలో ప్రతి నిమిషము, ప్రతి సందర్భంలోనూ నేను దేవుని ప్రసన్నతని పరిపూర్ణంగా అనుభవించాను. గతంలో నేను డిఎస్ దినకరన్ గారి అనేక కూటములో ఉండి అక్కడ పొందిన అనుభూతిని, ఆయన పోయిన తర్వాత ఎక్కడ అంతటి బలీయమైన అనుభూతిని ఈరోజు అబ్రహాం గారి ప్రసంగంలో ఆ దేవుని ప్రసన్నతని, ఆయన దీంట్లో ఒక దేవుని యొక్క వాత్సల్యాన్ని, దేవుని యొక్క వాత్సల్యాన్ని, ఆ లవ్ అండ్ కంపాషన్ ఆఫ్ గాడ్ అన్ని కూడా చూడగలిగాను. ఇక్కడ మహత్తరమైన ఆయన ప్రసంగం మొదటి క్షణం నుంచి చివరి క్షణం దాకా దేవుని ప్రసన్నత నిలువెల్లా కనబడింది, ఉంది. సో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు, దేవుని ఆశీర్వాదంతో వెళ్తారనే విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసంతో నేను వెళ్తున్నాను. ఇలాంటి కుటుంబ ఆశీర్వాద కూటములు, అబ్రహాం లాంటి ఇలాంటి దైవ సేవకులు ఇంతటి దైవ ప్రసన్నతని కుమ్మరించగలిగిన ఆయన దైవ ప్రసన్నతని ఆయన ప్రాధేయపడితే దేవుడు అలా ప్రసన్నతను కుమ్మరిస్తున్నాడు. అది చూశాను, నేను అనుభవించాను. కనుక ఇలాంటిది ప్రతి నెల జరగాలి. ఇంకా అనేక మంది ఇలాంటి జడ్సన్ అబ్రహాం గారి మెసేజ్ ద్వారా ఆయన అందించే ఆయన ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొంది
పొంది అనేక కుటుంబాలు బాగుపడాలి, ఇంకా బాగా జరగాలి, ఇంకా అనేక మంది పాల్గొనాలి, అందరూ వచ్చి ఈ ఆశీర్వాద అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను, అలాగే ప్రార్థిస్తున్నాను. ప్రభు ఏమి చెప్పాడంటే, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మొదటి తెసలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఈ 2 వచనములలో మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మిమ్మును పిలుచువాడు నమ్మదగినవాడు గనుక అలాహు చేయును. ఒకసారి మనం అందరం కలిసి గట్టిగా చెప్తామా? నేనేం చెప్పినాను? బయటికి వచ్చినప్పుడే ఫైనల్. నేను మనసులో ఉన్నదండి, అదంతా తర్వాత. ఎప్పుడు నోటి ద్వారా ఒప్పుకొనుచున్నామో అదే ఫైనల్. మనమందరము కలిసి చెప్తాం, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. మిమ్మునంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి మరలా. నన్ను పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. అబ్బా, మన దేవుడు నమ్మతగిన వాడు. అందుకే కాదండి ఆయన కొరకు మేము పరిగెత్తుచున్నాం. నమ్మతగిన వాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని దేవుడు పిలిచి వాడుకున్నాడు. ఆరంభం నుండి మనం చూసినట్లయితే గాడ్ కాల్డ్ ఏబ్రహాం, గాడ్ కాల్డ్ జోషువా, మోషే అను ప్రవక్తను ఆయన పిలిచాడు, ఎలీషా, ఏలియా, దావీదు, దానియేలు, అందరినీ చూడండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు కూడా చేయి విడవలేదండి, నమ్మదగిన వాడు. అందుకే ఈ దినము ప్రభు ఏమి చెప్పాడంటే, నా బిడ్డలకు ఈ మాటలను నువ్వు చెప్పు, నేను నమ్మదగిన వాడని వారికి చెప్పు. అందుకే మీ ఎదుట నేను వచ్చి ఉన్నాను. నా బిజినెస్లో కొన్ని నెలలుగా తరచుగా నష్టాలు వచ్చుచున్నవి. ప్రభు నాకు ఒక మంచి బిజినెస్ ఇచ్చాడు, కొన్ని లక్షల టర్నోవర్. కానీ ఇప్పుడు 2 నెలలుగా జరుగుతున్న స్ట్రైక్ను బట్టి అంచెలంచెలుగా బిజినెస్ తగ్గిపోయినది. ఇప్పుడు కొన్ని నెలలుగా తీవ్రముగా స్ట్రైక్ రావడం ద్వారా ఇంకా పూర్తిగా వ్యాపారం తగ్గిపోయినది. నేను చాలా కురిగిపోయినానండి. యోన ఎలా మూల్గుచ్చు తనలో సనుగినాడు, నేను కూడా యోనా వలె 3 దినాలుగా బాగా సనుగుచున్నాను. దేవా, ఎందుకు ప్రభువా? నన్ను పిలిచి చనిపోవాలని వెళ్ళినప్పుడు నన్ను దర్శించి నీవు మరల తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించి అప్పులలో నుండి నన్ను బయటికి తీసుకొని వచ్చి నిలువబెట్టినావు కదా. ఇప్పుడు మరల ఈ నష్టం ఎందుకు నాకు వచ్చుచున్నది? నాలో నేను సనిగినప్పుడు, అప్పుడు నా డాడీ ఇంట్లో ఉన్నారండి.
ఆయనకి ఏజ్ 83. కన్న తండ్రి నాకు ఉన్నారు. వారు 50 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. ఉపాధ్యాయుడుగా ఉండి దేవుణ్ణి సేవను వారు చేశారు. వారికి ఫోన్ చేసినాను. వారు అడిగారు, జడ్సన్ ఎట్లా ఉన్నది బిజినెస్ అని. నేనన్నాను, డాడీ ఇంకా అలాగే ఉన్నది, ఎందుకంటే స్ట్రైక్ నడుచుచున్నది, స్ట్రైక్ చాలా తీవ్రముగా ఉన్నది, బిజినెస్ చాలా తగ్గిపోయినదని చెప్పిన. వెంటనే డాడీ ఏం చెప్పారండి, జడ్సన్ నీవు దేవుణ్ణి సేవను చేస్తున్నావు, ఎప్పుడు కూడా అది జరగదు, కావాలంటే చూడు కొన్ని నెలల తర్వాత మరల నీవు లేచి నిలబడతావు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? 50 సంవత్సరాల అనుభవం ఆయనది. ఎప్పుడు కూడా ఆయన చేయి విడువడు అను మాటను సూటిగా నాకు చెప్పారు. తరువాత నా స్నేహితులు కొందరికి నేను ఫోన్ చేసి అడిగినాను. వారన్నారు, జడ్సన్ ఎప్పుడు కూడా దేవుడు నిన్ను చేయి విడువడు. తర్వాత కొందరు దైవజనులకి నేను ఫోన్ చేసి అడిగినాను. వారన్నారు, జడ్సన్ తప్పకుండా మరల నీవు లేచి నిలబడతావు అని చెప్పారు. ఎక్కడ ఫోన్ చేసినా, ఎవరికి చేసినా, వేరే మతానికి చెందిన వారు నా ఫ్రెండ్స్కి చేసిన, ప్రభు చనిపోవాలని నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను మరల తీసుకొని రాలేదా, ఎందుకే ఆ బాధపడుచున్నావు, ప్రభు నీతో ఉన్నాడు అని వారు కూడా చెప్పారు. అవును, మన దేవుడు నమ్మతగినవాడు. అందుకే కదండి అన్నీ వదులుకొని సమయమును మనం ఇక్కడ గడుపుచున్నాం. దేవుడు నమ్మతగినవాడు. నేను అనేక సార్లు ప్రజలకు చెప్పుచున్న విషయం ఏమిటి, గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. దేవుడు భూమి ఆకాశములను సృజించెను, నరుణ్ణి సృజించెను, నక్షత్రములను సృజించెను, సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృజించెను. గ్రేట్ గాడ్. ఆయన ఏం చెప్పుచున్నాడు? ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్. నేనే ఆది, నేనే అంతం. అంత గొప్ప దేవుడు ఈ దినం నీతో ఆయన మాట్లాడుచున్నాడు. నమ్మతగిన దేవుడండి. చప్పట్లు కొట్టి వారిని మనం ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మతగిన వాడు. ఒక దినము యేసు ఒక గ్రామంలోనికి వెళ్ళాడండి. అక్కడ ఒక వ్యక్తి, అబ్బా ఎంత ఆసక్తితో చెట్టు మీద కూర్చొని ఉన్నాడంటే, ఆయన పేరు జక్కయ్య. ఈ దినము మీరు ఆసక్తితో వచ్చారు కదా. బైబిల్ చెప్పుచున్నది పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి వెదక్కువారు ఆయనను కనుగొందురు. నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి వెదకి ఈ స్టేజ్కి వచ్చానండి. ఆశ నాకు ఎక్కువ, ఆశ ఎక్కువ. మొన్న ఒక పాట పాడుటకు చెన్నై వెళ్ళినాను. ఒకే దమ్ములో 16 పాటలు పాడినాను. ఆయన ఆశ్చర్యపడి ఏంటిది ఇది, మొన్న ఒక క్యాసెట్ పాడుటకు 10 రోజులు ఇచ్చినాం మా స్టూడియోను, 8 సాంగ్ పాడుటకు. నేను అన్నాను, ద అనాయింటింగ్ పవర్, దేవుడు నాకు ఇచ్చిన అనాయింటింగ్. యేసుప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొందుదురు అని చెప్పినాను. అవును,
మీరు కూడా ఆసక్తితో వచ్చారండి ఈ దినం. ఎన్నో పనులు ఉన్నప్పటికీ, మీ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ అన్ని పక్కకు పెట్టి వచ్చారు. విశ్వాసముతో ఈ స్థలానికి వచ్చారు. ఎవరు మిమ్మల్ని తీసుకొని వచ్చారు? మీకు మీరే రాలేదు. ఒక శక్తి మిమ్మల్ని తీసుకొని వచ్చినది. హల్లెలూయా! మీకు మీరే రాలేదు. ఆయనకు తెలుసు ఈ దినం ఎవరిని తీసుకురావాలి. నాతో మాట్లాడినాడు. ఏం చెప్పాలి బిడ్డలకు? దేవుణ్ణి సన్నిధిలో గడుపుచున్న ఒక దైవజనుడు సింహం వలె నిలబడుతాడు. నాతో ప్రభు మాట్లాడిన విషయాలను మీకు నేను తీసుకొని వచ్చాను. ఆయన అన్నాడు, నేను నమ్మదగిన దేవుడని చెప్పు. ఈ దినము నుండి ఒక నూతన ఆశీర్వాదం ప్రారంభం కాబోచున్నదని చెప్పు. వారు నన్ను వెదకి వచ్చారు కదా, పూర్ణాత్మతో పూర్ణ మనసుతో. వారిని తప్పకుండా నేను దీవిస్తానని చెప్పు. జక్కయ్య చెట్టు మీద కూర్చొని ఉన్నాడండి. యేసు ప్రభు వెళ్ళాడు. ఆ స్థలం రాగానే అక్కడ ఆగాడు. చెట్టు మీద చూశాడు. అక్కడ జక్కయ్య కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు ప్రభుకు తెలియదు, ఆయన ఎవరో ఆయనకు తెలియదు. కానీ దేవుణ్ణి శక్తి చేత నింపబడి ప్రభు పిలిచాడు. జక్కయ్య, నీవు త్వరగా దిగిరా, నీ ఇంటికి నేను రావాలి. ఆయన ఇంటికి ప్రభు వెళ్ళాడు. ఆ దినము నుండి దీవించబడిన ఒక ఇల్లుగా అది మారిపోయిందండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ మాటను, ఈ వాక్యంలో ఎప్పుడూ మీ హృదయంలో మీరు జాగ్రత్తగా భద్రపరుచుకొని, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జడ్సన్ అబ్రహాం గారి ద్వారా ప్రభు నాతో ఇలా మాట్లాడాడని మీరు ముందుకు కొనసాగాలి. అప్పుడు దేవుని కృప మీకు ఎప్పుడును తోడై ఉండును. మొదట దేవుడు అబ్రహామును పిలిచాను. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. అక్కడ చెప్పబడి ఉన్నది, దేవుడు అంటున్నాడు, అబ్రహాం, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళుము. అక్కడ చెప్పబడి ఉన్నది, నేను నిన్ను గొప్పగా చేసి, గొప్ప జనముగా చేసి, నేను నీ నామమును గొప్పగా చేసి నిన్ను దీవించదను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎవరు నిన్ను దీవించుచున్నారో వారిని నేను దీవించదను. ఎవరు నిన్ను దూషించుచున్నారో వారిని నేను శపించదను. అబ్బా, ఏ మాటలండి ఇది! నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడి ఉన్నది, అబ్రహాం వెండి బంగారము పశువులు కలిగి గొప్ప వ్యక్తిగా ఉండేను. దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదా? దేవుడు చెప్పినట్టే జరిగింది. అక్కడ చెప్పబడి ఉన్నది, విశ్వాసముతో అబ్రహాం వెళ్ళెను. ఈ దినము విశ్వాసముతో మీరు వచ్చారు కదండి. అందుకే నేను చెప్పుచున్నాను, ఆశీర్వాదమునకు అది ప్రారంభం. ఈ దినం అబ్రహాం విశ్వాసంతో వెళ్ళాడు. దేవుడు తాను చెప్పినట్టే ఆయనను దీవించినాడు. కొందరు ఏం చెప్పుచున్నారు తెలుసా? బ్రదర్, మేము అబ్రహామును చూడలేదు, కానీ జడ్సన్ అబ్రహామును చూస్తున్నాం.
అప్పుడు అబ్రహాం దీవించబడినాడు. ఇప్పుడు మీరు అప్పులలో నుండి మీరు బయటికి వచ్చి మాకు ఒక మాదిరిగా మీరు నిలబడినారు. మీరే మాకు అబ్రహాం అని చెప్పిన వారు ఉన్నారు. నా ఫ్రెండ్స్ కొందరు అలా చెప్తారు. ఎందుకు చెప్పుచున్నానంటే, ఆశీర్వదించేది మన దేవుడే, ఎవరు చేయలేరు. ఆశీర్వదించుటకు జ్ఞానం, ఆశీర్వదించుటకు బలం, చేయుటకు శక్తి, డబ్బును సంపాదించుటకు జ్ఞానం ఎవరు ఇచ్చుచున్నారు? దేవుడే మనకు ఇచ్చుచున్నాడు. కాబట్టి మన దేవుడు గాడ్ ఆఫ్ ఏబ్రహాం, గాడ్ ఆఫ్ ఏబ్రహాం, అబ్రహాం దేవుడు. కాబట్టి మిమ్మును కూడా తప్పకుండా ఆయన దీవిస్తాడండి, తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. యేసు ఇచ్చు బహుమానం పరిచర్యలో ప్రాముఖ్యమైన ఒక పరిచర్య ఉన్నది. అదే మాసపత్రిక. ఈ మాసపత్రిక కొన్ని వేల ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నదండి. నేను హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు ఒక బీద తల్లి, పెద్ద వయసు, ఆమె గుంటూరు నుండి వచ్చినది మీటింగ్. చేతిలో యేసు ఇచ్చు బహుమానం మాసపత్రిక ఉన్నది. ఆమె నన్ను కౌగిలించుకొని కన్నీటితో, బ్రదర్, ఈ పత్రిక ద్వారా నేను బ్రతుకుచున్నానని ఆమె చెప్పినది. అవును, కొన్ని వేల కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉన్నది. గనుక నేడే మీ అడ్రస్ను 9849236758 ఆ నంబర్కి మీ అడ్రస్ను, సెల్ నంబర్, ఇంటి నంబర్, పిన్ కోడ్ నంబర్, స్పష్టమైన అడ్రస్ను మాకు తెలుపండి. SMS చేయండి. మీకు మాసపత్రిక మేము తప్పక పంపిస్తాం. మర్చిపోకండి, నేడే మీ అడ్రస్ను మాకు SMS చేయండి. ఈ మాసపత్రికను మీకు మీరు సొంతం చేసుకోండి. కన్నిటిలో, దుఃఖములో, వేదనతో ఉన్న ప్రజలకు దేవుని సన్నిధియే విముక్తి. దేవుని సన్నిధిని అనుభవించుటకే ఈ 2వ శనివార కూడిక. ఈ కూడిక వరంగల్ పట్టణము గొర్రెకుంటలో కృపా స్టేడియంలో జరుగును. దేవుని సన్నిధి చేత తాకబడి దేవుని మాటల చేత ఆదరణ పొందిన వారు అనేకులు. నేను ఇక్కడ చాలా అప్పుల బాధ గురించి వచ్చాను. అదివరకు నాకు దమ్ము వచ్చేది, చేతబడే శక్తులతో చాలా ఇబ్బందులు పడ్డాను. దేవుడు బాగు చేశాడు. అయితే ఈ రోజు అయ్యగారు చేసి అప్పుల బాధలు తీరిపోతున్నాయి, ఆ బాపు అనేకల బాధలతో ఉండని పేరు పెట్టి పిలిచాడు. అక్కడిక్కడ పోయాను, ఎక్కడ నాకు ఇంత స్వస్థత కాలేదు. ఈ కూడికలో పాలు పొంది దీవించబడుడి. ట్రైన్లో వచ్చేవారికి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఉచిత RTC బస్ సౌకర్యము ఏర్పాటు చేయబడినది. టీవీ కార్యక్రమముల ద్వారా మీరు పొందిన మేలులను, అనుభవాలను మాకు తెలియపరచండి. జే జడ్సన్ అబ్రహాం గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నంబర్ 42, LB నగర్, వరంగల్ 2, ఆంధ్రప్రదేశ్. ఇదే సమయంలో ఇదే ఛానల్లో మిమ్మల్ని కలుసుకునే వరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. God bless you.